ఇంకా నేను మా చెల్లి మంత్లీ చెకప్ కోసం అని చెప్పి ఆ హాస్పిటల్ కి వెళ్ళామన్నమాట. ఆ హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారిని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న స్టాఫ్ లో చాలా మంది వికలాంగులే ఉన్నారు. ఆ డాక్టర్ గారేమో వీళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టుకుని వీళ్ళకి ఒక మంచి జీవనోపాధి ఇస్తామని చెప్పి ఆవిడ ఆలోచిస్తే వీళ్ళేమో ఆ హాస్పిటల్ కి వస్తున్న పేషెంట్స్ తో చాలా రూడ్ గా ర్యాష్ గా బిహేవ్ చేస్తూ ఆ హాస్పిటల్ పరువు తీసేస్తున్నారు అనమాట. ఎందుకు ఇంతలా అంటున్నానంటే నేను కూడా పర్సనల్ గా ఫేస్ చేశాను అనమాట ఒక ప్రాబ్లమ్ ని ఆ హాస్పిటల్లో. నేను చెకప్ కోసం అని చెప్పి ఆ హాస్పిటల్ కి వెళ్ళానని చెప్పాను కదా, నాకులాగే చాలా మంది వచ్చారనమాట. చాలా ఇయర్స్ నుంచి ఆవిడ హాస్పిటల్ ని రన్ చేసినా సరే హాస్పిటల్ ని డెవలప్ చేయలేదన్నమాట. వచ్చిన వాళ్ళందరికీ అక్కడ కూర్చోడానికి ప్లేస్ సరిపోవట్లేదు. లేడీస్ అందరూ లోపల కూర్చున్నారు, జెంట్స్ అంటే తోడుగా వస్తారు కదా వాళ్ళందరూ ఏమొచ్చి కార్ షెడ్ ఉంటది కదా ముందు అక్కడ కూర్చున్నారనమాట కుర్చీలు వేసుకుని. అది మే నెలలో వైజాగ్ లో ఎండలు ఎలా ఉంటాయి తెలిసిందే కదా, అందులో చెమటలు కారిపోయినా సరే కూర్చొని వెయిట్ చేస్తున్నారు. డాక్టర్ గారు చూసేస్తే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అక్కడ పనిచేస్తున్న ఆవిడే ఒక ఆవిడ వచ్చి ఆ కారు కవర్ తీసి వాళ్ళ మీద దులిపేసి ఫ్యాన్ ఆపేసి చీపురు పట్టుకుని జస్ట్ అంతా వాళ్ళ మీద తుడిచేస్తుంది అనమాట. పక్కన వాళ్ళు కూర్చున్నారని కూడా చూడకుండా.